ఆంధ్రప్రదేశ్ చదువుల మంత్రి నిరుద్యోగుల నోట్లే తలా పిడికడు చక్కెర పోయకుండానే తీపి చేసి అంతా తీపి ముచ్చట చెప్పిండట. కొలువు లేనులందరికీ కూటమి సర్కారుల ఉద్యోగాలు ఇచ్చి ఏపీలో నిరుద్యోగం అన్న మాటనే వినబడకుండా లోకేషన్ సార్ చేయబోతున్నాడాయే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మునుంబట్టి చెప్తా పని. కళ్ళు కాయలు కాసేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూసుకుంటా సర్కారు ఎప్పుడు డిఎస్సి వేస్తుందని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ చదువుల మంత్రి లోకేషన్ సారు తీపి కబురు చెప్పిండు. ఎన్నికల ముంగట ఇచ్చిన మాట ప్రకారమే మార్చి నెలనే మెగా డిఎస్సి వేస్తున్నామని అనుకొచ్చిండు. ఏం తక్కువ 16,347 పోస్టులకు నోటిఫికేషన్ వేస్తామని అన్నాడు. చాలా దినాల సంది డిఎస్సి కోసం ఎదురు చూసిన వాళ్ళంతా ఇప్పుడు చదువు మీద మనసు పెట్టి మంచిగా చదువుకోండి అన్న మాట ప్రకారం డిఎస్సి పడుతుంది అనుకొచ్చిండు. అయ్యా చదువుల మంత్రి లోకేశం సారు డిఎస్సి వేస్తామని నిరుద్యోగులను మంచిగానే సంబర పెడుతుర్రు. వాళ్ళను ఖుషి చేసినట్టే సర్కారు బడుల్లో కూడా సవలతులు చక్కగా చేసి మంచిగా చదువులు చెప్పిండ్రి సారు. మంచిగా చదువులు చెప్పించి పొరగాళ్ళను కూడా ఖుషి అయ్యిండ్రి. ఇంకో ముచ్చటేందంటే 5 ఏళ్లనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడులన్నిటి ఆలతు మార్చేస్తా అంటున్న మీరు మీ కూటమి సర్కారు హయాంలనన్న ప్రైవేటు బడులను పురాగా బంద్ చేయించి ప్రభుత్వ బడులే మంచిగా నడిచేటట్టు చూడండి. ఎందుకంటే ఉచితంగా అందియవలసిన చదువు సంతల సరుకు లెక్క మారిపోయింది. పోనీ ఫీజులు కూడా ఏదో ట్యూషన్ ఫీజుల లెక్క తీసుకుంటున్నట్టు తీసుకుంటురా అంటే లేదు. 1000 ఫీజు చెప్పి అలా షరీకైనాక లచ్చలకు లచ్చలు గుంజుతురు. కాబట్టి బంద్ పెట్టిపిస్తే ఎంతో మంది తల్లిదండ్రులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ ఆ ప్రైవేటు స్కూళ్లను తీసేసుడు కుదరది అనుకుంటే అన్నదాత సుఖీభావ పథకం కింద అన్నదాతలను ఆదుకుంటున్నట్టు ముసలోళ్లకు పింఛన్లు ఇస్తున్నట్టు పిల్లల అయ్యవ్వలకు కూడా పిల్లల ఫీజు అని ఏదన్నా పథకం పెట్టి అప్పుడు ఎంతన్నా ప్రైవేట్ స్కూళ్ళకు ఇచ్చుకోర్రి. అది కూడా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం నుంచే ఇస్తారు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.